ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. 2 నెలల క్రితం కృష్ణా జిల్లా గుడ్లవల్లేరు హాస్టల్లో కెమెరాల వివాదం ఇంకా కళ్ల ముందు కదలాడుతూ ఉండగానే మరో షాకింగ్ సీన్ తెరపైకొచ్చింది. ఈసారి ఇలాంటి ఘటన జరిగింది హైదరాబాద్ శివార్లోని కాలేజ్ హాస్టల్లో. లేడీస్ హాస్టల్లో కెమెరాలు వెలుగు చూసిన వార్త ఇప్పుడు తెలంగాణను షేక్ చేస్తోంది. తెలంగాణలోని మేడ్చల్ జిల్లా కండ్లకోయల్లోని సీఎంఆర్ కాలేజ్లోని లేడీస్ హాస్టల్లో సీసీ కెమెరాలు వివాదానికి కారణమయ్యాయి. దీంతో కాలేజ్ ముందు విద్యార్థినులు ఆందోళనకు దిగారు. హాస్టల్లో తమకు భద్రత కరువైందంటూ ఆరోపిస్తూ నిరసన వ్యక్తం చేశారు. ఈ కేసులో 7గురిని అదుపులోకి తీసుకున్న పోలీసులు వారి వద్ద నుంచి 12 సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. మేడ్చల్లోని కండ్లకోయలోని సీఎంఆర్ లేడీస్ హాస్టల్లో గత 31న న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ లో భాగంగా హాస్టల్లో డీజే ఏర్పాటు చేశారు. ఈవెంట్ తర్వాత అమ్మాయిలంతా హాస్టల్కి వెళ్లిన టైంలో బాత్రూంలో కెమెరాను గమనించి కంప్లైంట్ చేశారు. హాస్టల్ బాత్రూం వెంటిలేటర్ పై చేతి గుర్తులున్నట్టుగా గుర్తించారు. బయట నుంచి కెమెరా పెట్టినట్టుగా అద్దంపై గుర్తులుండగా రాత్రి సమయంలో ఓ విద్యార్థిని గుర్తించింది. 2-3 చోట్ల కెమెరాలు పెట్టినట్లుగా విద్యార్థినులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. చదువు కోసం కన్నవాళ్లను విడిచిపెట్టి ఎంతో దూరంలో హాస్టల్లో చదువుకుంటున్న విద్యార్థినులకు ఇప్పుడు సీక్రెట్ కెమెరాలు భయభ్రాంతులకు గురి చేస్తున్నాయి. దీంతో అమ్మాయిలను చదువు కోసం ఇతర ప్రాంతాలకు పంపించాలంటే భయపడే పరిస్థితులు నెలకొన్నాయి. మొత్తంగా 300 వీడియోలు రికార్డ్ చేసినట్లుగా విద్యార్థినులు ఆరోపిస్తున్నారు. ఇక కాలేజ్లో ఇంత జరుగుతున్నా కాలేజ్ యాజమాన్యం మాత్రం పట్టించుకోకపోవడంపై విద్యార్థి సంఘాలు ఆందోళన చెందుతున్నాయి. ఇలాంటి ఘటనల నేపథ్యంలో ఇప్పటికీ అనేక మంది విద్యార్థినులు ఆత్మహత్యలు చేసుకుంటున్నా ఇలాంటి ఘటనలు పునరావృతం కావడం కాలేజీ యాజమాన్యం ప్రభుత్వాల వైఫల్యమేనన్నారు. ఇప్పటికైనా నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు.